శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద నిరుపమ గుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చాసక్త భక్తోఘరక్షి నివసతు హృదయే మే స్వాంగిరి భక్తిం వితన్వన్ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వేదవేద్యుడైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క వార్షిక బ్రహ్మోత్సవ శోభ ఢిల్లీ దేశ రాజధాని యందు వేంచేసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ వైభవాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశివులారా, ఈ యొక్క వార్షిక నవాన్నిక సార్వకామిక బ్రహ్మోత్సవాలలో నేడు 3వ రోజు. 9 రోజుల పాటు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారము అత్యంత వైభవంగా దేశ రాజధానిలో నిర్వహించబడుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవంలో మొదటి రోజు స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమము, పెద్ద శేషవాహనము. 2వ రోజు చిన్న శేషవాహనము, హంసవాహనము. ఈ సేవలు అత్యంత వైభవంగా జరగగా ఇప్పుడు సింహవాహన సేవ, స్వామివారికి సింహవాహన సేవ ప్రారంభం కాబోతూ ఉన్నది. ఈ యొక్క బ్రహ్మోత్సవ వైభవమంతా కూడా రాజధాని నగరంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడినటువంటి ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. భక్త మహాశైలరా, ఇటువంటి అత్యుత్తమమైనటువంటి బ్రహ్మోత్సవ కైంకర్యాది సందర్భంలో మనం స్వామివారిని దర్శించటం అనేటువంటిది మన యొక్క పురాకృత సుకృత విశేషంగా మనం భావించాలి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క పరిపూర్ణానుగ్రహ కృపాకటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండి, మన దేశంపై ఉండి, మన యొక్క ప్రాంతంపై ఉండి, ఆ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులతో అనుగ్రహంతో మనమందరం కూడా ఆనందంగా జీవించగలిగేటువంటి ఒక గొప్ప వరం ఆ స్వామే మనకి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. భక్త మహాశివులారా, అందుకొరకు మనం ఏమి చేయాలి? ఇటువంటి సందర్భాలలో ఆ స్వామివారిని త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ మనం ఆ స్వామిని ధ్యానించాలి, ప్రార్థించాలి. ఆయన యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం ఆయన యొక్క భక్తులుగా మనం ఆ స్వామిని శరణు వేడాలి.
ఈ యొక్క సింహవాహనంపై స్వామివారు దర్శనమిస్తున్నటువంటి దివ్య దృశ్యాలు అత్యంత వైభవంగా, మరి చూడండి ఆ స్వామివారి యొక్క అలంకారము ఎంత వైభవంగా వజ్రవైడూర్యాది నవరత్న ఖచ్చితమైనటువంటి ఆభరణములన్నిటినీ కూడా ఆ స్వామివారికి సమర్పించారు. శంఖచక్ర లాంఛితుడై ఆ యొక్క శ్రీనివాస ప్రభువు సింహవాహనంపై మనకు దర్శనమిస్తూ అత్యంత విశిష్టమైనటువంటి ఈ భూమిపై ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి ప్రాణి అయినటువంటి సింహానికి కూడా నాయకుణ్ణి నేనే అనేటువంటి అంశాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇంకా మనకి బ్రహ్మోత్సవంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహింపబడుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ఉత్సవం అనంటేనే ఉదుత్కృష్టవచనం సవో యజ్ఞముదాహృత తస్మాదుత్కృష్టయజ్ఞత్వాత్ ఉత్సవ పరిభాష్యతే అన్నారు శాస్త్రంలో. అంటే ఉత్తమమైనటువంటి ఒక యజ్ఞంట ఉత్సవం అనంటే. యజ్ఞం అనంటే అండి, మరి ఒక హోమగుండము, అందులో అగ్నిని ఉంచటము, అక్కడ దేవతలని ఉద్దేశిస్తూ హోమాన్ని నిర్వర్తించటం కదా ఉత్సవం అనంటే. అటువంటి ఉత్సవము అనేటువంటి యజ్ఞమునకు ఉత్సవం అనేటువంటి దానికి ఏమిటి సంబంధం అనంటే, ఈ యొక్క బ్రహ్మోత్సవంలో విశేషంగా 9 రోజుల పాటు యజ్ఞములు కూడా, హోమములు కూడా నిర్వహిస్తారు. సింహవాహనమెక్కే శ్రీ వెంకటేశుడు, సింహవాహనమెక్కే శ్రీ వెంకటేశుడు, శ్రీ చిద్విలాసుడు, శ్రీ శ్రీనివాసుడు. సింహవాహనమెక్కే శ్రీ వెంకటేశుడు, శ్రీ చిద్విలాసుడు, శ్రీ శ్రీనివాసుడు. ఏడు కొండలవాడు ఎనలేనివాడు, ఏడు కొండలవాడు ఎనలేనివాడు, కలిదైవమై కనుల కనిపించువాడు. ఏడు కొండలవాడు ఎనలేనివాడు, కలిదైవమై కనుల కనిపించువాడు. సింహవాహనమెక్కే శ్రీ వెంకటేశుడు, శ్రీ చిద్విలాసుడు, శ్రీ శ్రీనివాసుడు. వలచి బాల ప్రహ్లాదుని లీల పాలించే, కరుణతో నరసింహ రూపమును వలచే బాల ప్రహ్లాదుని లీల పాలించే. అల ఉత్తమాంగమున అలనాడు అమరినా, అల ఉత్తమాంగమున అలనాడు అమరిన మృగరాజులకు ముద్దు మురి పాలుగూర్చి. అల ఉత్తమాంగమున అలనాడు అమరిన మృగరాజులకు ముద్దు మురి పాలుగూర్చి. సింహవాహనమెక్కే శ్రీ వెంకటేశుడు, శ్రీ చిద్విలాసుడు, శ్రీ శ్రీనివాసుడు. పుండరీకాక్షుడై పుణ్యరక్షకుడై బ్రహ్మాండ భాండ పరిపాలనోదండుడై, పుండరీకాక్షుడై పుణ్యరక్షకుడై బ్రహ్మాండ భాండ పరిపాలనోదండుడై,
రాక్షస మృగాంతకుడు కంతుడు అనంతుడు రాక్షస మృగాంతకుడు కంతుడు అనంతుడు శ్రీకాంత భూకాంత శృంగార కాంతుడై రాక్షస మృగాంతకుడు కంతుడు అనంతుడు శ్రీకాంత భూకాంత శృంగార సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు కలిదైవమై కనుల కనిపించువాడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు కలిదైవమై కనుల కనిపించువాడు సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు బ్రహ్మాండ భాండ సంసక్త పరమ భక్త ఫలప్రదా సింహవాహన సౌందర్య మా మనోహర మంగళం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. రాజధాని ఢిల్లీ మహానగరంలో వేయించేసి బాలాజీ మందిరంగా ప్రసిద్ధి పొందినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల వారిచే నిర్వహింపబడుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 3వ రోజు సింహవాహనంపై వైభవంగా ఊరేగుతున్నటువంటి స్వామివారిని మనం దర్శిస్తూ ఉన్నాం. భక్తజనులారా, ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో శ్రవణ నక్షత్రానికి పూర్తయ్యే విధంగా 9 రోజుల పాటు అత్యంత వైభవంగా రాజధాని నగరంలో ఈ యొక్క శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడతాయి పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం. అదిగో చూడండి, అత్యంత వైభవంగా స్వామివారి యొక్క అలంకారము మనం దర్శిస్తూ ఉన్నాం. వివిధ అలంకారాలలో తిరుమల క్షేత్రంలో ఏ రకంగా అయితే ఉత్సవాలన్నీ కూడా జరపబడతాయో అదే పద్ధతిలో తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క ఆలయాలన్నింటిలో కూడా యథాశక్తిగా ఈ యొక్క బ్రహ్మోత్సవ కైంకర్యం అనేటువంటిది నిర్వహింపబడుతూ ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానములు దేశ రాజధాని నగరంలోనే కాదు, చక్కగా మన తెలుగు రాష్ట్రాల రాజధానులైనటువంటి అమరావతి యందు కానీ, అటు చక్కగా హైదరాబాదు మహానగరంలో కానీ, భువనేశ్వరంలో కానీ, విశాఖపట్నంలో కానీ, మరి కన్యాకుమారి యందు తమిళనాడులో కానీ, ఇలా ప్రతి రాష్ట్రంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాలని చక్కగా నిర్మించి అక్కడికి కూడా శ్రీవారి యొక్క వైభవాన్ని, శ్రీవారి యొక్క తిరుమల తిరుపతి దేవస్థానముల ధార్మిక ప్రచారాన్ని అక్కడంతా కూడా సాగిస్తూ ఆ ప్రాంతమంతా కూడా ఆధ్యాత్మికతని విస్తరింపచేసేటువంటి ప్రక్రియ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తుంది. ఎంతోమంది ప్రజలు ఈ యొక్క బ్రహ్మోత్సవ వైభవంలో భాగస్వాములై స్వామివారిని సింహవాహనంపై దర్శించటానికి అక్కడికి చేరుకున్నారు. అదిగో చూడండి, గరుడ ధ్వజాన్ని చక్కగా అధిరోహించినటువంటి గరుడ ధ్వజాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ ధ్వజస్తంభముపై గరుత్మంతుల వారు సమస్త దేవతలని కూడా ఆహ్వానిస్తూ ఉన్నటువంటి సంకేతాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఏ గ్రామంలో అయితే ధ్వజారోహణం జరిగి ఆ ధ్వజస్తంభముపై గరుడ ధ్వజం
చక్కగా ఎగురుతూ రెపరెపలాడుతూ ఉంటుందో, ఆ గ్రామంలో ప్రజలందరూ ఆ ఆలయాలకి చేరుకొని ఆ స్వామివారిని పరిపూర్ణంగా శరణు వేడాల్సినటువంటి ఉత్తమ సమయం అదేనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించండి. దివ్యమంగళ నీరాజనాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. చూడండి, చక్కగా స్వామివారికి కర్పూర మంగళ నీరాజనాన్ని అర్చక స్వాములు వైభవంగా సమర్పిస్తూ ఉన్నారు. దర్శిద్దాం. స్వామివారు సింహవాహనంపై యోగాసనంలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. నారసింహుడిగా ఆ పరమాత్మ మనకి తెలుసు. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రాఘవ బలభద్ర కృష్ణ కల్కి అనేటువంటి దశావతారములు నెత్తినటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క అవతార విశేషాలలో నారసింహ అవతారానికి, సింహమునకు చాలా ప్రాధాన్యత ఉన్నది. అటువంటి దివ్యమైనటువంటి అవతారాలతో ఈ యొక్క సృష్టి మొత్తాన్ని కూడా సంరక్షిస్తూ యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తథాత్మానం సృజామ్యహమని చెప్పి పరమాత్మే గీతలో స్పష్టం చేసినట్లుగా మనకి ఆ స్వామి వివిధ రూపాలలో అవతరించి మనల్ని అనుగ్రహిస్తూ ఈ యొక్క లోకాలను కాపాడుతూ ఉంటాడనేటంలో ఎటువంటి సంశయం లేదు. భక్తులారా, శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాన్ని గూర్చి మనం తెలుసుకుంటూ ఉన్నాం. బ్రహ్మోత్సవం అనంటే అత్యంత ఉత్తమమైనటువంటి యజ్ఞముగా శాస్త్రము తెలుపుతూ ఉన్నది. ఉత్సవములలో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి చక్కగా వాహనములపై మరి దర్శనం చేయిస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యములు. నమిత దేవం భజే నారసింహం సుముఖ కరుణే క్షణం సులభ నరసింహం సుముఖ కరుణే క్షణం సులభ నరసింహం సుముఖ కరుణే క్షణం సులభ నరసింహం. విజయ నరసింహం వీర నరసింహం విజయ నరసింహం వీర నరసింహం భుజబల పరాక్రమ స్ఫుట నృసింహం రజనీచర విదళన విరాజిత నృసింహం సుజన రక్షక మహాశూర నరసింహం నమిత దేవం భజే నారసింహం సుముఖ కరుణే క్షణం సులభ నరసింహం సుముఖ కరుణే క్షణం సులభ నరసింహం సుముఖ కరుణే క్షణం సులభ నరసింహం. వేద వేదాంత వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీనివాసుని యొక్క బ్రహ్మోత్సవ శోభ, సింహవాహనంపై దర్శనమిస్తున్నటువంటి యోగ నృసింహుడు స్వామి ఇప్పుడు శంఖచక్రధారి అయి యోగాసనములో దర్శనమిస్తున్నటువంటి ఆ యొక్క శ్రీనివాస ప్రభువు వైభవంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క విశేషాన్ని, బ్రహ్మోత్సవ విశేషాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. భక్తులారా, దివ్యమంగళ నీరాజనాలు మరి చక్కగా
మంగళ వాయిద్యములు మ్రోగించుచుండగా ఎంతోమంది భక్తులు ఆ యొక్క రాజధాని మహానగరంలో స్వామివారి బ్రహ్మోత్సవాన్ని వీక్షించటానికి బారులు తీరి ఆ యొక్క స్వామివారికి కైంకర్యాలు సమర్పించుకుంటూ వారి యొక్క భక్తిని ప్రదర్శిస్తూ స్వామివారి సేవలో భాగస్వాములై తరిస్తూ ఉన్నారు. మరి మనమందరం కూడా తిరుమల క్షేత్రంలో అలాగే తిరుపతి క్షేత్రంలో స్వామివారిని ఈ రకంగా చూడటం ఒక ఎత్తైతే, మరి ఢిల్లీ మహానగరంలో కూడా స్వామివారికి ఇంత వైభవంగా బ్రహ్మోత్సవాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉండడం, దాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించటం అనేటువంటిది మరి మనకున్నటువంటి ఒక గొప్ప అదృష్టం. తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా దేశం మొత్తం కూడా అనేక ప్రసిద్ధ నగరాల్లో ఈ యొక్క స్వామివారి యొక్క వైభవాన్ని చాటి చెప్పే విధంగా అక్కడక్కడ ఆలయాలన్నీ కూడా హిందూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రజలలో భక్తులలో కలిగిస్తూ ఈ యొక్క ధార్మికమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. భక్త మహాశివులారా, అత్యంత ఉత్తమమైనటువంటి ఒక యజ్ఞముగా బ్రహ్మోత్సవం నిర్వహింపబడుతుంది. పాంచరాత్ర ఆగమానుసారం 9 రోజుల పాటు ఈ యొక్క వార్షికంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవం నిర్వహింపబడుతుంది. ఇది ఈరోజు సాయంకాలం ముత్యపు పందిరి వాహనము, అలాగే రేపు 14వ తేదీ కల్పవృక్ష వాహనము, రాత్రికి సర్వభూపాల వాహనము, తర్వాత మోహిని ఉత్సవము 5వ నాడు వైభవంగా, ఆనాటి సాయంత్రము చాలా విశేషంగా కళ్యాణ మహోత్సవం కూడా నిర్వహింపబడుతుంది. ఢిల్లీలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి ఆలయానికి చేరుకొని 15వ తారీఖు సాయంకాలం జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో అందరూ పాల్గొన్నట్లయితే స్వామివారి యొక్క కృపా విశేషం మనకి తప్పక లభిస్తుంది. యథాశక్తిగా భక్తులందరూ కూడా ఆ యొక్క ఆలయానికి చేరుకొని స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, మన తెలుగువారు మిగిలిన వారందరినీ కూడా దగ్గరుండి వెంటబెట్టుకొని వెళ్ళి అత్యంత వైభవంగా నిర్వహింపబోతున్నటువంటి కళ్యాణ మహోత్సవాన్ని కూడా అందరూ తిలకించాలని చెప్పి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పక్షాన, తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రముఖులకు ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. భక్తులారా, 9 రోజుల పాటు సాగేటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవంలో 19వ తారీఖు చివరి రోజు వైభవంగా స్వామివారికి చక్రస్నానం జరుగుతుంది. అలానే స్వామివారికి అత్యంత వైభవంగా గరుడ సేవ కూడా జరుగుతుంది. మరి తర్వాత రోజు 20వ తారీఖు స్వామివారికి పుష్పయాగోత్సవం కూడా నిర్వహింపబడుతుంది. ఈ యొక్క పుష్పయాగ మహోత్సవంలో స్వామివారికి అనేక రకాలైనటువంటి పుష్పాలతో స్వామివారిని నిరంతరం కూడా అక్కడ అర్చిస్తూ స్వామివారి యొక్క జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ. శశినయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ,
శశినయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద భయహర వీర ప్రహ్లాద వరద జయ జయ సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత కుటిల దైత్య సతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద కుటిల దైత్య సతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద